గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కేవలం కాంట్రాక్టర్లు చేసిన పనులు ఎస్టీఎఫ్ బిల్లులు అవి కూడా 10 లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులు విడుదల చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులు సర్పంచులకు చెల్లింపు అనేది అవాస్తవ. సర్పంచులు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఎస్ఎఫ్సి నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 15 ఫైనాన్స్ నుంచి డబ్బులు వస్తాయని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనులు పెండింగ్ బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటట్టు చూడాలని కోరారు. ఎస్డిఎఫ్ అనే నిధులు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయం. ఎందుకంటే కేవలం మేము గ్రామంలో అభివృద్ధి పనులు చేసింది అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలకు మమేకం చేసుకొని మేము అభివృద్ధి పనులు చేస్తుంటాం. అభివృద్ధి పనులలో కూడా ప్రతి గ్రామంలో మేము డ్రంపింగ్ యార్డు కానీ, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు కానీ, రైతు వేదికలు కానీ, క్రీడా ప్రాంగణములు కానీ అనేక కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చి 17 నెలలు అవుతుంది. మా పెండింగ్ బిల్లులు చెల్లించమని అనేక సార్లు మొరపెట్టుకున్నా కానీ మా బాధలు, మా గోడు వినిపించుకోకుండా కేవలం గుత్తేదారులకు ఈరోజు పెండింగ్ బిల్లులు చెల్లించరు. కానీ మాకు చెల్లించవలసిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, స్టేట్ గవర్నమెంట్ ఎస్ఎఫ్సి నుంచి బిల్లులు ప్రతి నెల మా గ్రామాలకు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇప్పటికైనా దయ ఉంచి మేము గ్రామాలలో మేము ఇండిపెండెంట్గా సర్పంచులకు ఎలాంటి పార్టీ గుర్తు ఉండదు. మేము సర్పంచుల ప్రజల మనసును గెలుచుకొని మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులే కాబట్టి మా బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, మేము వేడుకుంటున్నాం, దండాలు పెట్టి చెప్తున్నాం. ఇప్పటికైనా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి. నిన్న ఎస్డిఎఫ్ నిధులు అని ఇచ్చి మా సర్పంచ్ల